జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం రోజు విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, నస్పూర్ బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర చక్రవర్తి మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు। రఘునాథ్ ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యంగా జిల్లాలో పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రజలు ఏ గ్రామంలోకి వెళ్లినా ఏ వాడకు వెళ్లినా బీజేపీ రఘునాథ్ అంటే ప్రజలకు ఎనలేని అభిమానం పెరిగిందని, బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందని, ఓర్చుకోలేకనే మింగుడు పడలేక కాంగ్రెస్ నాయకులు కావాలని రంగనాథ్ పైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు। ఈ కార్యక్రమంలో వంగపల్ల వెంకటేశ్వరరావు, మూదా మలేష్, బింగి ప్రవీణ్, రాకేష్ రాయన్వా, రెడ్డిమల్ల అశోక్, సదానందం, కాశెట్టి నాగేశ్వరరావు, నాగుల రాజన్న, పచ్చా వెంకటేశ్వర్లు, బోయిని దేవేందర్, ఆర్నకొండ శ్రీనివాస్, గాజుల ప్రభాకర్, పురెల్ల రాజమౌళి, జాడి నరేందర్, చిరంజీవి, ఎల్కపల్లె పవన్ తదితరులు పాల్గొన్నారు। కొనుక్కుంటే చైర్మనే కాకపో అంతకుముందు నేను ఎవరు పట్టించుకోలే, మీ కాంగ్రెస్ పార్టీ వాడే పట్టించుకోలే, అది గుర్తు పెట్టుకోలేను। నువ్వు ఇంకోసారి మా వెరబెల్లి రఘునాథ్ గారి మీద బత్తాయని మాట్లాడినావా, నీ సంగతి చూస్తా, గుర్తు పెట్టుకో। నీ బాడల నేను చిత్తు ఓడితే నీ మీద నేనే పొడియేస్తా, నీ దగ్గర దమ్ముందా? నీ బాడ నస్పూర్ మున్సిపాలిటీ గురించి మాట్లాడాలి కానీ వెరబెల్లి రఘునాథ్ గారి గురించి మాట్లాడతాను, నీది అంత స్థాయా? రఘునాథ్ వెరబెల్లి గారి కాలు గోటికి కూడా నువ్వు పనిచేయవు, అది గుర్తుపెట్టుకోలేను। ఇవాళ నువ్వు మాట్లాడితే ప్రేమసాగరరావు దగ్గర నేను హీరో అవుతా, నస్పూర్ మున్సిపాలిటీ నేను ఒక్కనే మొగని అంటాను, రఘునాథ్ మొగడా అంటాను। నీ దగ్గర ఎంత మొగతనం ఉంది? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధిలో చూపెట్టు నస్పూర్ మున్సిపాలిటీలో। కావాల్సుకొని రఘునాథ్ గారి గురించి మాట్లాడితే నేను పెద్ద ఇలా కౌన్సిలర్ అయినా రేపు చైర్మన్ అయినా అని మాట్లాడుతాను కానీ బిడ్డ, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సింగపూర్ తాళ్లపల్లి ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టారు, మీరు పుట్టగతులు లేకుండా పోతారు, కడుపు మీద కొట్టారు, వాళ్ళ పెళ్ళం పోరాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, అది గుర్తు పెట్టుకోవాలి। వాళ్ళకి ఇంకా వాళ్ళ పనులు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగిళ్ళు, వాళ్ళు రోజు క్యాంపు దగ్గర పోయి ఏడ్తాను పాపం, కానీ మీకు గుణాత్తం లేదు। మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీపిచ్చిరని దాని సిఆర్ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు, కనీసం నువ్వు మొగోని అయితే రేపు పొద్దున ఆ తీసేసిన వాళ్ళని మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసేసిన వాళ్ళని పెట్టి నువ్వు అప్పుడు మొగోని అని నేను రుజువు చేస్తా। మరి బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఇచ్చినటువంటి హామీలను, మీ బాధ్యతలను మీకు గుర్తు చేస్తే ఎందుకు ఇంత ఉనికి పడతారో అర్థమవుతలేదు। అవాకులు చవాకులు చాలా గొప్పగా బ్రహ్మాండంగా మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం గంటలు, కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాకు పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా మాకు కొన్ని నిబంధనలు నేర్పింది, ఆ నిబంధనలకు లోబడి మేము ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం। నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే చిట్ల సత్యనారాయణ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది ప్రెస్ మీట్ కాదు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టిలో పడడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మీరు వారి దృష్టిలో పడ్డరు, మీకు కొన్ని మార్కులు అయితే పడతాయి చిట్ల సత్యనారాయణ గారు, దాని విషయం ఓకే। ఏదైతే ఇంకా మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు ఏమైనా చేయండి, మీరు ఇష్టమైనట్టు మాట్లాడండి, కానీ ఎవరి మీద మాట్లాడాలి? పోయినసారి అధికారంలో ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళ మీద మాట్లాడాలి, రఘునాథ్ గారి మీద కాదు। అసలు రఘునాథ్ గారి మీద మాట్లాడే అర్హత నీకుందా? చిట్ల సత్యనారాయణ గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రఘునాథ్ గారిని ప్రశ్నించే హక్కు మీకుందా? ఆ అర్హత నీకున్నదా? అసలు రఘునాథ్ గారి గురించి నీకేం తెలుసు? ట్రస్ట్ గురించి మాట్లాడినావు। రఘునాథ్ గారు 2012లో రాజకీయాల్లోకి రాకముందే ట్రస్టులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు వారికి నాణ్యమైన విద్య అందాలని చెప్పి, వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది। అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది। వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి